మహిళా కమిషన్, మీకు మహిళా కమిషన్ గురించి ఒక విషయం చెప్పాలి. రీసెంట్గా గత నెల జనవరి 2వ వారం అనుకుంటా, జనవరి 2వ వారంలో మహిళా కమిషన్గా ఉన్నటువంటి నేరెళ్ల శారద గారి టర్మ్ అయిపోయింది. ఇప్పుడు నేరెళ్ల శారదను కంటిన్యూ చేయాలి కదా, ఎందుకంటే ఇప్పటి వరకు నేను చూసిన దానిలో, నేను దాదాపు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు రాజకీయాలు చాలా సునిశ్చితంగా గమనిస్తున్నాను. ఈ 15-18 సంవత్సరాల కాలంలో నేరెళ్ల శారద మహిళా కమిషన్ చైర్మన్గా తను చేసినటువంటి పనులు, తను చేసినటువంటి ఆ మహిళా కమిషన్కు ఖ్యాతి తీసుకురావడంలో కావచ్చు, మహిళా కమిషన్ను బలోపేతం చేయడంలో కావచ్చు, మహిళా కమిషన్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు, మహిళా కమిషన్ ఏ విధంగా పనిచేస్తుందో 100కు 100% ఆమె పనిచేసింది. ఎన్ని రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా, ఎన్ని రాజకీయపరమైనటువంటి ఇబ్బందులకు గురైనా కానీ ఆమె వెనకడుగు వేయకుండా ప్రయత్నం చేసింది. సో ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంది, ఆమెను కంటిన్యూ అయినా చేయాలి, లేదంటే ఇంకా వేరేమన్నా ప్రమోషన్ ఇస్తున్నా తెలియదు నాకు, కానీ ఆమెను కంటిన్యూ చేస్తే బాగుండేదేమో నాకు అనిపించింది. మహిళా కమిషన్ చైర్మన్గా రెండోసారి కూడా ఆమెకు ఫుల్ టర్మ్ బాధ్యతలు ఇస్తే బాగుండేనేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే ఈరోజు ఆమె చేసినటువంటి అన్నీ, ఇప్పుడు శ్రీ చైతన్య కావచ్చు, నారాయణ కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, గవర్నమెంట్ రెసిడెన్షియల్ కావచ్చు, అన్ని దాంట్లో ఆమె డైరెక్ట్గా ఫీల్డ్ విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి అధికారులను, బాధ్యులను అలర్ట్ చేసి కొంత మార్పు తీసుకురావడంలో ట్రై చేసింది. ఈరోజు అవునన్నా కాదన్నా శ్రీ చైతన్య నారాయణలో మహిళా కాలేజీలు ఎక్కడైతే ఉన్నాయో వాటి వరకు చెప్తున్నాను. సో అక్కడ బాత్రూమ్లు క్లీన్గా ఉండడం కావచ్చు, ఫుడ్ కొంత మంచి ఫుడ్ పెట్టడం కావచ్చు, ఇలా కొన్ని మార్పులు జరిగినాయి. శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో నేను కొంతమందితో మాట్లాడినా, ఎవరైతే జిఎంలతో మాట్లాడితే కూడా వాళ్ళు చెప్పిన విషయం ఇదే. మహిళా కమిషన్ ఎంక్వైరీ చేసిన తర్వాత, ఆమె వచ్చి ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాత ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున మార్పులు జరిగినాయి అని చాలా స్పష్టంగా నాకు చెప్పడం జరిగింది. సో కొంత మార్పు అనేది జరిగింది. ఆమెను ఇంకొక 5 years టర్మ్, ఆమె ఈ టర్మ్ కూడా కంటిన్యూ చేసి ఉంటే నిజంగా అనేక రకాల మార్పులు జరిగేవేమో. నాకు తెలిసి ఈమెను మహిళా కమిషన్ చైర్మన్గా మరొకసారి నియమించకుండానికి శ్రీ చైతన్య నారాయణ ఈరోజు ప్రభుత్వం పైన చాలా పెద్ద ఎత్తున ఒత్తిడి చేసిందా అనేది నాకు ఒక అనుమానం అయితే బలంగా ఉన్నది. ఎందుకంటే వీళ్ళు ఒత్తిడి ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు కార్పొరేట్ వ్యవస్థ కదా. ఈరోజు వీళ్ళకి అనేక రకాల ఇబ్బందులు పడ్డారు కదా ఈమె వల్ల. సో ఆబ్వియస్గా ఈమెను రెండో టర్మ్ కంటిన్యూ చేయడానికి ఖచ్చితంగా శ్రీ చైతన్య నారాయణ రేవంత్ మీద ఒత్తిడి పెంచే అవకాశాలు ఉన్నాయి కావచ్చు, ఉన్నాయి అనుకుంటున్నాను. అయితే ఉన్నాయేమో చెప్పలేము, లేకపోతే ఈమెను కంటిన్యూ చేసేవారు కదా. చేయలేదు అంటే శ్రీ చైతన్య నారాయణ ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు, కార్పొరేట్ సంబంధించినటువంటి శక్తులు ఏవైతున్నాయో రేవంత్ మీద ప్రెజర్ పెట్టేసి ఆమెను మహిళా కమిషన్ చైర్మన్గా టర్మ్ పూర్తయిన తర్వాత ఆమె గడువును పొడిగించకుండా, ఆమె మళ్ళీ ప్రమోషన్ ఇవ్వకుండా, మళ్ళీ కంటిన్యూ చేయకుండా రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి చేసినట్లుగా మనకు అనుమానాలు అయితే చాలా బలంగా ఉన్నాయి. సో ఇలాంటి వాళ్ళని పెట్టాలి, పెడితే ఎక్కడో దగ్గర కనీసం కొంతమంది మహిళలకు న్యాయం జరుగుతాయి కదా. ఈరోజు ఇవి చేయడం వల్ల వేలాది మంది విద్యార్థులు, ఒక శ్రీ చైతన్యలోనే 1,00,000 మందికి పైగా, నేను ఇంకా తక్కువ చెప్తున్నాను, 1,00,000 మందికి పైగా అమ్మాయిలు ఉంటారు. వాళ్ళందరూ కూడా సరైనటువంటి శానిటైజ్, వాళ్ళ హాస్టల్స్లో సరైన శానిటైజేషన్ జరుగుతూ ఉంది, సరైన ఫుడ్ కొంతలో కొంత ఫుడ్ అయితే మెరుగైన ఫుడ్ వస్తూ ఉంది. సో అన్ని రకాల సౌకర్యాలు వస్తూ ఉన్నాయి కదా. ఆమె ఒక మంచి పని చేసింది కదా. సో ఆమెను నిజంగా ఇంకా రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి ఉంటే ఆమెనే కంటిన్యూ చేయాలి, చేస్తే బాగుంటుంది. ఆమె పని చేస్తున్నప్పుడు అనేక రకాల విమర్శలు వస్తూ ఉంటాయి. అదే నాకైతే ఆమె పనితీరు నచ్చింది, ఆమె చేసినటువంటి పని నచ్చింది, ఎట్లా పోయి ఏ విధంగా చేసిందో నచ్చింది. సో అలాంటి వాళ్ళు కంటిన్యూ. గతంలో ఉన్నటువంటి సునీతా లక్ష్మీరెడ్డి కానీ, గతంలో మహిళా కమిషన్ వాళ్ళు కానీ ఎవరన్నా కనీసం ఒక మహిళా స్కూల్ కానీ, మహిళా రెసిడెన్స్ స్కూల్ కానీ విజిట్ చేసే సందర్భాలు ఉన్నాయా? ఆమె నేరుగా శ్రీ చైతన్య నారాయణ దగ్గర కూడా పోయింది అంటే ఎంత ఎఫెక్టివ్గా పనిచేసింది. అనేక రకాల విమర్శలు చాలామంది చేస్తూ ఉన్నారు. విమర్శలు చేసే ముందు ఆమె పనితీరు కూడా గమనించండి. ఆమెలాగా డేర్ చేస్తేనేమో ఇలా మాట్లాడతారు, డేర్ చేయకపోతే ఏం చేయలే అంటారు. ఆమె సమర్థవంతంగా 100కు 100% ఆ మహిళా కమిషన్ చైర్పర్సన్గా 100కు 100% విధులను సమర్థవంతంగా నిర్వహించింది. అందులో ఎలాంటి అతిశయోక్తి అవసరం లేదు.